మా బెవత సూపర్ అన్న. ఒకటే మాట, 77 ఊర్లలో కూడా నిజంగా వైఎస్ఆర్ గెలుచుకుంది మా ఊరు తుమ్మురుగోడు. ఒకటే మాట, సీఎం అయితే జగన్ అవుతుంది కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, రాముడు మాది తుమ్మురుగోడే, మాది నియోజకవర్గం. నాకు 12 ఎకరాలు ఉంది. నా పేరు సాగరు. 12 ఎకరాలకి 12 ఎకరాలు పందెం పెడతా. ఈ ఊర్లో ఏ ఊరే కానీ 7 నియోజకవర్గాలలో మా 12 ఎకరాలు పెడతా. నా పేరు ఏర్పు సాగరు, మాది తుమ్మురుగోడు, రాముడు శాతం అయితే. జగన్మోహన్ రెడ్డిని అంతు చూస్తా అంటారు అన్నా. ఒకటే మాట, ఇదిగో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మార్చర్లు వచ్చి నియోజకవర్గం గెలమని శాతం అయితే. వాళ్ళ ముగ్గురాలు ఎవరైనా కానీ నిలబడి మనం మేము కానీ ఓడిపోతే మాత్రం నా 12 ఎకరాల కింద నేను గుండి చేసుకుంటా. ఓకే, ఏమన్నా దమ్మున్న మగోళ్ళు ఉంటే రామను. మరి పవన్ చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నా. ఇదిగో నీకో మాట చెప్పనా, నేను చెప్పింది నువ్వు 16 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే మేము ఏమైనా చేసినామా? ఏమైనా చేసినామా? 5 నెలలు ఏదో 50 రోజులు ఏదో చేయడం ఉన్నందుకు ఆయన ఎంత బాగా ధర్నా చేస్తారు అని పనికి మళ్ళీ కుదరకంత ఏముందన్న ఎంత బాగా. ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు ఏదన్నా కానీ ఒకటే మాట అన్నా, లేబర్ చూస్తుండు. ఆయన వస్తే మాత్రం సౌదరి తప్ప కానీ ఏరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేడు. మొన్న వచ్చిండు జగన్ అన్న, అన్ని కులాలకి అభివృద్ధి చేస్తుండు అన్న. ఒకటే మాట అన్నా, అన్న కూడా ఎవడే కానీ అమ్మారు గుళ్ళో పోదాం, నా 12 ఎకరాల పొలం వాళ్ళ పేరు మీద రాస్తా, వాళ్ళు పేమెంట్ చేయాలా. మరి అది దమ్ముంటే కాసుకోరా. మా ఆశ్చర్యమా తిరుగులేదన్నా. అది నాకు 12 ఎకరాల పొలం ఉంది, నేను రాస్తా. పొలం వేసిన కొత్త నా పేరు ఏర్పు సాగరు, 12 ఎకరాల పొలం ఉంది, రాస్తా. రాముడు దమ్మున్న ఎవరైనా ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా టీడీపీ వద్దంటే రాముడు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్విప్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి లేదు, తెలుగుదేశానికి తొత్తు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మేనిఫెస్టో అంటూ లేదు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో లేదు. చంద్రబాబుని ఏదో అధికారం ఎక్కించాలని తాపత్రయం తప్ప ఆయన కాడ ఒత్తు లేదు, ఆయన కాడ జనము లేరు. కేవలం చంద్రబాబుని భుజమేన వేసుకొని ఏదో ఆరాట పడుతున్నాడు కానీ ఆడ ఒరిగేదంటూ ఏం లేదు. మా జగనన్నకి రేపు 158 సీట్లు వస్తాయి. పక్కా సీఎం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా జనం మేము ఉన్నాం. జగన్ బలం, వైఎస్ఆర్ ముద్దు బిడ్డ రాజశేఖర గారు చేసిన పుణ్యం. మా జగనన్నకు మేము తోడుంటాం, మా అన్న మా తమ్ముళ్ళలాగా చూసుకుంటాం. 150 సీట్లు పక్కా. దమ్ముంటే పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కూడా కావచ్చు. నీతి నిజాయితీగా పరిపాలించమను. అబద్ధాల కోడి మాటలకు వద్దు. అబద్ధాలు చెప్పొద్దు. పెండెలి రామకృష్ణారెడ్డి పల్నాటి ముద్దు బిడ్డ అంటారు. ఏదని చెప్తారు? జనాల్లో అపోహ తొలగించాలని పదే అబద్ధాన్ని పదే చెప్పు, నమ్మాలని చూస్తారు. చంద్రబాబుని ఎదుర్కోవడం అని కాదు, చంద్రబాబు 2009లోనే పెట్టాం. మా విజయమ్మ పెట్టింది, ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ రోజు చట్టం నీ చుట్టం కాదు, నా చుట్టం కాదు, ప్రభుత్వం అనేది ఉన్నది. నువ్వు సామాన్యుడివి, నువ్వు విలేకరివి, నేను రైతునే. చట్టం అందరికీ చుట్టమే, ఎవరిని ఉద్దేశించదు, ఎవరిని సహించదు. సమయం వచ్చినప్పుడు తోసేస్తుంది. పాము లాంటిది చట్టం, ఆపేక్షించదు. పల్నాటి ముద్దు బిడ్డలో మేము నమ్మితే ప్రాణం ఇస్తాం. ఓకే, పల్నాడు జిల్లాలో శాంతి భద్రత నెలకొనట్లేదు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు చెప్పారు? బోండా ఉమా చెప్పారా? కొడాలి నాని చెప్పారా? ఎవరు చెప్పారు మీకు శాంతి భద్రత లేవని? ఎవరు చెప్పారు చెప్పండి. ఎవరయ్యా మీకు చెప్పింది? మేము ప్రశాంతంగా బతకట్లేదా? మా బుద్ధ వెంకన్న గారు చెప్పారంటే చెప్పు. ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉన్న
పరిపాలన ప్రభుత్వంపై బురద జంబు చిల్లుద్ది అంతే తప్ప మేము ప్రశాంతంగానే ఉన్నాం. మా వైఎస్ఆర్ ముద్దుబిడ్డ జగనన్న కాబోయే సీఎం 155 సీట్లు దమ్ముంటే కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ ఎదుర్కోమను. మరి లోకేష్ రెడ్డి సీఎం అవుతాను ఏర్పడుతున్నా మీ పేరు. లోకేష్ ఇవన్నీ మాకు అవసరం లేదు బాబు. బాబు విలేకరు గారు, బాబు వినండి సార్. లోకేషా పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు బాబు. మమ్మల్ని బ్రతికించిన నాయకుడికి మేము ప్రాణం ఇస్తాం అంతే తప్ప ఎవరికి అదురుపోము. ప్రాణం పండగ కాదు, ఇది ఒక కాలజ్ఞానం. ఇది కాలజ్ఞానంలో మా జగనన్న గారు పుష్టించిన నాయకుడు. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి వస్తుండు. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేస్తుండు. ఆడ మహిళలు అందరు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ దెబ్బ గెలిచేది మా జగనన్న. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి మా రామకృష్ణారెడ్డి గారు. ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి అన్ని చెప్తున్నాడు, ఏది కావాలని ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఏం చేస్తారన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? మా జగన్ ఎంట కోరి పీకలేరన్నా, ఎంట కోరి పీకలేరు మా జగన్ది. ఏం చేస్తారు వాళ్ళు? అంతమంది వచ్చినా మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరు. దేనికన్నా పప్పు పువ్వు వదిలిటానికి వాడు పప్పు పువ్వు వదిలిటానికి వాడి పేరే పప్పు. ఇంకా పప్పు పువ్వు కాదు ఏం తింటాడు అన్న వాడు వచ్చి ఏం కాకొక్కుతాడు, ఏమీ చేయలేడు. మా జగన్ కొసెట్ట కూడా ఏమీ చేయలేరు. మమ్మల్ని పల్నాడు రైతు బిడ్డలు కూడా ఏమీ చేయలేడు. రైతు బిడ్డలు పల్నాడంటే ప్రాణాలు తీయాలన్నా తీస్తాం, లేపాలన్నా లేపుతాం. అదన్న మాట పల్నాడు దెబ్బ. చేయాలని చేస్తాం, చేయాలన్నా చేసుకుంటాం. అది పల్నాడు దెబ్బ. బ్రహ్మాండంగా ఉంచానా పింఛన్లు అయినా సరే, డ్వాక్రా వాళ్ళకైనా సరే, 40 సంవత్సరాలకైనా సరే బ్రహ్మాండంగా ఇస్తుండు. అంతకాడికి ఎక్కువ తమ్ముడు సూపర్కి వెళ్తుడు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తాం 160 సీట్లు వెళ్తాం. ఆయన ఏ రాడు. సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటే మళ్ళీ జగనే రావాలా, జగనే చేయాలా. ఎవడోళ్ళ కాదు, ఎవరు చేయలేడు. అది వాస్తవం. ఆయన చేసిన పనులు చాలా మంచి, చాలా ఉపయోగకరమైనవి. చంద్రబాబు అధికారంలో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఏంది 3 గ్యాస్ అంటాడు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటాడు. ఏం జరిగాయనా? ఉండ బస్సులో ఎక్కడ జనం చచ్చిపోతారు. రేపు పరిస్థితి ఏంది? డ్రైవర్లు ఇంటికి పోవాలి, కంటే ఇంటికి పోవాలి, బస్సు ఆపుకొని. అది జరిగే పనులు కావు. వాస్తవంగా ఇది ఖాయం. జగనే రావాలా, జగనే కావాలా, జగన్ చేయాలి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు. అన్యాయంగా చేసిన పనులు అవి చేసిన పనుల వల్ల వచ్చిండు. ఒకప్పుడు జగన్ చేసిండు. అవన్నీ ఎందుకు చేసావు మరి? అవన్నీ కాదు. ఓటు చేసుకుని గుంతలో పడతారు. అది కర్మ తప్పదు. నువ్వు చేసిన పనులు నీకే ఉంటాయి, నా చేసిన పనులు నాకే ఉంటాయి. అది ఖచ్చితంగా తప్పదు. ఆయన చేసిన పాప ఆయన పని కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఆ టైంలో జగన్ కూడా లేడు. అసలు వాస్తవంగా జగన్ లేడు ఆ టైంలో. ఎక్కడో కూతురు కాడు ఉండాలి పోయి అనుడా లేడు వాస్తవంగా. అయినా కానీ ఈయన పేరు చెబుతారు. అది వాస్తవం కాదు, అది తప్పు, పక్కా తప్పు. అది వాస్తవం. వచ్చేది జగనే రావాలి, జగనే. సంక్షేమ పథకాలు మొత్తం కూడా మహిళలందరూ అంత ఉండాలంటే జగనే రావాలా.